కావేరి బాలరాజుకి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది. నాకు ఆ దేవ ఎదురయ్యాడండి. ఆ దేవ నాకు ఎదురయ్యి నన్ను బెదిరించాడు, నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని చెప్పి అంటుంది. దాంతో బాలరాజు ఇలా అంటూ ఉంటాడు. నేను బ్రతుకున్నంతకాలం మీకు మీ అమ్మాయికి ఏం కాకుండా నేను చూసుకుంటానండి. దేవ ఏం మిమ్మల్ని ఏం చేయలేడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కావేరి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. మీలాంటి శ్రేయోభిలాషి ఉన్నందుకు నేను చాలా సంతోషించాలి అని చెప్పి కావేరి అనుకుంటూ ఉంటుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బాలరాజు కావేరితో అంటాడు. దాంతో అక్కడ ఉన్న కావేరి అయితే సరేనండి అని చెప్పి అంటుంది. ఇక బాలరాజు సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో చిన్ని అయితే కావేరి దగ్గరకు వచ్చి అమ్మ అని పిలుస్తుంది. దాంతో కావేరి ఒక్కసారిగా భయపడిపోతుంది. నువ్వు నన్ను అమ్మ అని కాదు, టీచర్ అమ్మ అని పిలు. మనం అమ్మ కూతుర్లమని ఎవరికి తెలియకూడదు. బయట ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చినా సరే నువ్వు నా పేరు అస్సలు చెప్పకు, నన్ను నువ్వు అమ్మ అని పిలవకు, సరేనా? ఎవరైనా సరే మీ అమ్మ పేరు ఏంటి అంటే కావేరి అని మాత్రం అస్సలు చెప్పకు. ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏమాత్రం బయటపడ్డా సరే మళ్ళీ మన ఇద్దరం దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నేను చెప్పేది విను, అర్థమైంది కదా అని చెప్పి కావేరి చిన్నితో అంటుంది. అది విని చిన్ని ఒక్కసారిగా చాలా భయపడిపోతూ ఉంటుంది. అమ్మ మళ్ళీ నువ్వు నాకు దూరం అయిపోతావా? నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేనమ్మా అని చెప్పి చిన్ని అయితే వాళ్ళ అమ్మని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. దాంతో కావేరి అయితే ఏం కాదమ్మా, మన ఇద్దరం దూరం కాము, కలిసే ఉంటామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చిన్ని ఏడుస్తూ ఉంటే కావేరి ఓదార్చుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.